విజయనగరం జిల్లా సంతకవటి మండలం పొనుగుటవలస గ్రామంలో ఈసారి వినాయక చవితి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామ యువత ఆధ్వర్యంలో 70 అడుగుల ఎత్తులో ఈఫెల్ టవర్ ఆకారంలో వినాయక మండపాన్ని నిర్మించారు. ఈ మండపం స్క్రాప్ మెటీరియల్తో తక్కువ ఖర్చులోనే సృజనాత్మకంగా తీర్చిదిద్దారని కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం వినూత్న నమూనాలతో ముందుకు వస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్న ఈ గ్రామంలో గతంలో జల వినాయకుని మండపం, టైటానిక్ షిప్, చంద్రయాన్-2 రాకెట్ నమూనాలు ప్రజల దృష్టి ఎంతో ఆకర్షించాయి. ఈసారి అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్యారిస్ ఈఫెల్ టవర్ రూపకల్పనను ఎంచుకోవడంతో ఉత్సవాలు మరింత వైభవంగా జరుగుతాయి. రాజేష్ అండి, సంతకవటి మండలం పొనుగుటవలస అండి. మేము ప్రతి ఒక్క సంవత్సరం ఈ గణేష్ మండపం ఒక ప్రత్యేకత చేస్తామండి. స్క్రాప్ మెటీరియల్ తోటి తక్కువ బడ్జెట్ తోటి, కానీ 2-3 జిల్లాల ప్రజలు వచ్చి చూసే విధంగా తయారు చేస్తుంటాం. ఈ పొనుగుటవలస తాలూకు ప్రత్యేకత ఒక సంవత్సరం ఒక సంవత్సరం చెరువులో పెట్టామండి, ఒక సంవత్సరం ఇది టైటానిక్ షిప్ పెట్టాం, మరో సంవత్సరం చంద్రయాన్-2 ర్యాకెట్ పెట్టామండి. ఈ సంవత్సరం కొత్తదనం కోరుకునే విధంగా, కుర్రోళ్ళందరూ కోరుకునే విధంగా ఈఫెల్ టవర్ 70 అడుగులు ఈఫెల్ టవర్ పెట్టామండి. కానీ తక్కువ బడ్జెట్ మీద, ఏది తక్కువైతే అది స్క్రాప్ మెటీరియల్ తోటి తక్కువ, ఏదైతే అది. రెండోది ఏంటంటే సాంప్రదాయం ప్రకారంగా యూత్కి ఆకర్షించే విధంగా, ప్లస్ ప్రజలకు ప్రతి ఒక్కరికి సెల్ఫీ తీసుకునే విధంగా కాన్సెప్ట్ చేయడమే మా ఊరికి ప్రత్యేకత. గ్రామ యువత సమిష్టంగా శ్రమించి కళాత్మకకు ప్రాధాన్యత ఇస్తూ ఈ సృజనాత్మక కృత్రిమను రూపొందించారు. పెద్ద మొత్తంలో ఖర్చు చేయకుండా అందుబాటులో ఉన్న వస్తువులతో వినూత్న ఆలోచనతో ముందుకు రావడమే లక్ష్యమని అంటున్నారు. వినాయక చవితి కేవలం పూజలు, పండుగ మాత్రమే కాదు, కళాత్మక వేదికగా నిలుస్తుంది. 70 అడుగుల ఎత్తు కారణంగా ఈ మండపం దూరం నుంచి కనిపిస్తుంది. రాత్రి వేళ ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయడంతో ఈఫెల్ టవర్ మరింత ఆకర్షణీయంగా మెరిసిపోతుంది. ఇప్పటికే భక్తులు, సందర్శకులు పెద్ద ఎత్తున ఈ మండపాన్ని వీక్షిస్తున్నారు. ప్రతి మండపం భక్తులకు కొత్త అనుభూతిని అందిస్తూ ప్రత్యేక సందేశాన్ని చేరుస్తుంది. గతంలో చేసిన నమూనాలు శాస్త్రీయ ఆసక్తిని పెంచగా, ఇప్పుడు ఈఫెల్ టవర్ నమూనా ప్రపంచ సంస్కృతి స్నేహబంధాన్ని గుర్తిస్తుందన్నారు.